వెల్కమ్ టు మై ఛానల్. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2B మా ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ అయితే చూడండి, మీకు 1 to 10 క్లాస్ అని మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి 2 మార్క్స్ సమ్స్ మా, మీకు 2 మార్క్స్ మోడల్స్ మొత్తం మీకు అన్నీ కవర్ చేస్తాను. ఈ చాప్టర్ వెయిటేజ్ మా 22 మార్క్స్ అయితే వస్తాయి. ప్రాబ్లం చూడండి, ఇంటిగ్రల్ e⁻x ఇంటూ 1 మైనస్ sin x పై 1 మైనస్ cos x. చూడండి, ఎప్పుడైనా మీకు ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ e⁻x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x ఫార్ములా ఏంది? ఫార్ములా e⁻x ఇంటూ f ఆఫ్ x ప్లస్ ఇది ఫార్ములా. ఇప్పుడు దీన్ని మీరు ఈ ఫార్ములా లెక్కన మార్చుకోవాలి. చూడండి మా, ఇంటిగ్రల్ e⁻x 1 మైనస్ sin θ ఫార్ములా. ఏది ఫార్ములా? sin 2θ ఫార్ములా. 2 sin θ cos θ. sin θ ఫార్ములా 2 sin θ/2 cos θ/2 అంతే. 1 మైనస్ cos θ ఫార్ములా మా 2 sin స్క్వేర్ θ/2. నీట్గా మీరు ఫార్ములాస్ అయితే నేర్చుకొని ఉండాలి. 2 sin x/2 cos x/2. 1 మైనస్ cos θ ఫార్ములా 2 sin స్క్వేర్ θ/2 ఇంటూ dx. చూడండి ప్రాబ్లము, చూడండి మా, ఇంటిగ్రల్ e⁻x 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి నీట్గా. 1/2 sin స్క్వేర్ x/2 మైనస్ 2 sin x/2 cos x/2 by 2 sin స్క్వేర్ x/2 into dx. చూడండి, ఇంటిగ్రల్ e⁻x 2 క్యాన్సిల్, sin x/2 sin x/2 క్యాన్సిల్. 1/2 కాన్స్టెంట్ 1/sin అంటే చూడండి మా, ఒకసారి జాగ్రత్తగా మీకు కొసీకెన్ థీటాని 1/sin θ రాసుకోవచ్చు. 1/sin ఏం రాసుకోవచ్చు? కొసీకెన్ థీటా రాసుకోవచ్చు. అంటే కొసీకెన్ స్క్వేర్ x/2 మైనస్ cos/sin ఏమైంది మా? cot x/2 అది ఇంటూ dx. చూడండి, ఇప్పుడు ఫార్ములా ఎక్కడ సెట్ చేసుకోవాలి? కొసీకెన్ స్క్వేర్ x/2 డెరివేటివ్ చేస్తామా అంటే చేయలేము. ఎందుకు? d/dx ఆఫ్ cot x ఫార్ములా మైనస్ కొసీకెన్ స్క్వేర్ x, కానీ d/dx ఆఫ్ కొసీకెంట్ స్క్వేర్ x చేస్తే 2 కొసీకెంట్ x, కొసీకెంట్ చేస్తే మైనస్ కొసీకెంట్ x cot x అవుతుంది. సెట్ కాదు. మీరు మైనస్ కామన్ తీసుకోండి. e⁻x cot x/2 మైనస్
1/2 cosecant square x/2 అది ఇంటూ డిఎక్స్. చూడండి, ఇప్పుడు సెట్ చేయండి ఫార్ములా. e⁻x ఇంటూ f(x) ప్లస్ f' ఇంటూ డిఎక్స్. ఏది ఫార్ములా? e⁻x ఇంటూ f(x) ప్లస్ సి. ప్రాబ్లంలో f(x) ఎంత? cot x/2 అది. డెరివేటివ్ చేయండి మా f'(x) d/dx ఆఫ్ cot x మైనస్ cosecant స్క్వేర్ x/2 విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. ఎందుకు? x డిపెండెంట్ వేరియబుల్ అది. d/dx ఆఫ్ x వాల్యూ 1 అంటే 1/2 రాసుకోండి. ఇప్పుడు f(x) ఎంత? cot x/2. f'(x) ఎంత? -1/2 cosecant స్క్వేర్ x/2. సరిపోయింది ఫార్ములా. మైనస్ e⁻x f(x) ఎంత? cot x/2 ప్లస్ సి. అది ఆన్సర్. మీకు 2 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు ప్రాబ్లమ్స్. మీరు చాలా జాగ్రత్తగా అయితే నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. చూడండి, ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. క్వశ్చన్ అయితే చూడండి మా. క్వశ్చన్ ఏమిచ్చాడు? ఇంటిగ్రల్ secant స్క్వేర్ x బై రూట్ ఆఫ్ 16 ప్లస్ tan స్క్వేర్ x ఇంటూ డిఎక్స్. ఈ క్వశ్చన్ చూడండి, ప్రాబ్లం చూస్తానే చెప్పచ్చు ఏమని. tan x డెరివేటివ్ secant స్క్వేర్ x అని. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి మా. పుట్ tan x ఈజ్ ఈక్వల్ టు t. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x d/dx ఆఫ్ tan x secant స్క్వేర్ x ఇంటూ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి t అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. అది మీకు నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్లో చెప్పాను. secant స్క్వేర్ x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. చూడండి ప్రాబ్లము. ఇప్పుడు మీరు secant స్క్వేర్ x dx ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? dt రాసుకోవచ్చు. tan x ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? t రాసుకోవచ్చు. నీట్గా మీరు సబ్స్టిట్యూట్ అయితే చేసుకోండి మా. ఇంటిగ్రల్ secant స్క్వేర్ x ఇంటూ dx ప్లేస్లో జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొచ్చింది ఇక్కడ? dt బై రూట్ ఆఫ్ 16 ప్లస్ tan x అంటే t స్క్వేర్ ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 16ని 4 స్క్వేర్ ప్లస్ t స్క్వేర్ రాసుకోండి ఇంటూ dt. ఏ ఫార్ములా లెక్క ఉంది ఇది? ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా లెక్క ఉంది. ఎప్పుడైనా సరే రూట్ వస్తే మా సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, చెప్పాను నేను. జాగ్రత్తగా నేర్చుకోండి.
ఇది ఫార్ములా సైన్ హెచ్ ఇన్వర్స్ ఏ అంటే 4, ఎక్స్ అంటే టీ, అంటే t/4 ప్లస్ సి అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ టీ ఎంత tan x అంతే బై 4 ప్లస్ సి ఓకేనా. ప్రాబ్లమ్స్ మీరు ఇలా చేసుకుంటే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చుమా. నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ అయితే చేయండి. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. క్వశ్చన్ జాగ్రత్తగా మీరు రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఇంటిగ్రల్ 2x ఇంటూ e పవర్ x² ఇంటూ dx, ఇది క్వశ్చన్. దీన్ని కూడా మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ అయితే చేయాలి. చూడండి ఎలా చేస్తానో సబ్స్టిట్యూషన్ మెథడ్. x² డెరివేటివ్ 2x సరిపోయింది, సింపుల్. పుట్ x² is equal to t. Differentiation with respect to x. d by dx of x² 2x is equal to differentiation with respect to x కాబట్టి dt by dx అంటే 2x dxని క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను is equal to dt. ఇంటిగ్రల్ సబ్స్టిట్యూషన్ మెథడ్ కదమ్మా. x² ప్లస్లో t సబ్స్టిట్యూట్ చేయండి, 2x dx ప్లస్లో dt సబ్స్టిట్యూట్ చేయండి, ఈ పవర్ x² ప్లస్లో t 2x dx ప్లస్లో dt. ఇంటిగ్రల్ e పవర్ t చేస్తే e పవర్ t ప్లస్ సి. t అంటే ఎంత? e పవర్ t అంటే x² ప్లస్ సి. అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 4th క్వశ్చన్గా అబ్జర్వ్ చూసుకోండి. మన 2 మార్క్స్ క్వశ్చన్స్ సెంటర్ రావాలి మీకు. ఓకే చూడండి. ఇంటిగ్రల్ tan పవర్ 4x ఇంటూ sec² x ఇంటూ dx. ఇక్కడ కూడా tan x డెరివేటివ్ sec² x తెలుసుకోండి. పుట్ tan x is equal to t. Differentiation with respect to x. d by dx of tan x formula sec² x is equal to dt by dx అంటే sec² x into dx is equal to dt. ప్రాబ్లంలో ఇంటిగ్రల్ tan x ఎంత? t కదా, t/4 sec² x ఇంటూ dx అంటే ఎంతమా? dt. ఏ ఫార్ములా లెక్క ఉంది? ఇంటిగ్రల్ x⁴n ఇంటూ dx ఫార్ములా. x⁴n + 1/n + 1 ప్లస్ c. t/4 చేస్తే t/5/5 4 + 1 + 4 + 1. t ఎంత? tan x. అది tan x⁴5/5 ప్లస్ c. మీరు ప్రాబ్లమ్స్ ఇలా చేసుకుంటే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చుమా. మీరు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.